మా అమ్మ, మీ అమ్మగారు, మీ అందరి తల్లులు, షహన్షా మీ అమ్మి కూడా నాకు వీరిలో కనబడుతున్నారు. మా అమ్మయ్య? ఇప్పుడు మీరే చెప్పండి, ఒక పుత్రుడు తన తల్లి గురించి వ్యంగ్యంగా ఎలా మాట్లాడగలుగుతాడు? నేను నా పక్షాన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా ఇంటికి వచ్చింది ఒక ముద్దుల పసిపాప. మా ఇంటికి వచ్చింది ఒక ముద్దుల పసిపాప, నవ్వుతూ, నవ్విస్తూ, ఏడుస్తూ, పాడుతూ, తన చిట్టిపొట్టి పదాలతో మా ఇంటిని వెలుగులతో నింపింది. మనసులో నిలిచిపోయే ఆప్యాయతవి నువ్వు, సోదరిగా, మమతల తల్లిగా నిలిచే పవిత్రమూర్తివి నువ్వు. సోదరుడి ఆరోగ్యం పాడైతే తను దిగులు పడుతుంది, తన మనసే కుంగిపోతుంది. తనే నీ సోదరి. ప్రతి కష్టం, ప్రతి బాధని నువ్వు నీలోనే దాచేసుకుంటావు. ఎప్పుడూ పెదాలు దాటి బయటికి రాని గౌరవానికి నువ్వు. ఎప్పుడు ఏమడిగినా దానికి సమాధానం సరే అనే వస్తుంది. ఆ మాటనేది ఇంకెవరో కాదు, తనే నీ తల్లి. ఏ రంగు రూపాల్లో అయినా ఇమిడిపోతావు నువ్వు. అందరికీ ఆదర్శం, ప్రతి బంధానికి బలానివి నువ్వు. నేను ఎప్పటికీ ఈ రుణాన్ని వ్యక్తపరచలేను, ఎందుకంటే నేను ఇంటికి చేరేంత వరకు నా తల్లి ఎదురు చూస్తూనే ఉంటుంది నా కొరకు. ఈశ్వరుడికి, అల్లాకి ప్రతీక. తనే కేవలం ఒక స్త్రీ, స్త్రీ, స్త్రీ.